హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ ఐటెం చూద్దామండి. స్వీట్ డిజర్ట్ ఇది చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక కళాయి పెట్టుకుని ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్టీ బాగుంటుందండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు వరకు సేమియా వేసానండి, వరంసల్లి వేసాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఈ వరంసల్లి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు పోసి మూత పెట్టి సేమియాని బాగా ఉడికించుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. తొందరగా అయిపోతుంది కూడాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చాలా చల్లగా చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి సేమియా అంతా కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికనివ్వాలండి. ఒక 7 నుంచి 8 నిమిషాల్లో మొత్తం కూడా ఉడికిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కస్టర్డ్ పౌడర్ అండి, ఇది ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో ఒక 1/2 కప్ పాలు వేసుకుని మిల్క్ వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది నెమ్మదిగా సేమియాలో వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది కొంచెం చిక్కపడుతుంది. ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత మరొక కప్పు పాలు వేసుకోవాలి. మొత్తంగా 3 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు వేసానండి. చూడండి, ఇలా కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి నేను 3/4 కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. ఇది మీరు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చండి. ఇలా 3/4 కప్పు అయితే సరిపోయింది. ఒక్కసారి బెల్లం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకోవాలండి. ఇలా ఒక్కసారి తీసి కలుపుకుంటే మనకి చాలా యమ్మీగా సేమియా కస్టర్డ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడాను. ఇప్పుడు నేను ఇలాగా ఒక 2 స్పూన్ల చియా సీడ్స్ని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టానండి. వీటిని ఫస్ట్ ఒక లేయర్గా వేసుకుందాము. చియా సీడ్స్ కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. అమినో యాసిడ్స్ కూడా చాలా ఉంటాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. తర్వాత మళ్ళీ ఈ సేమియా కస్టర్డ్ని ఇంకొక లేయర్గా వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. చాలా మంచి రెసిపీ, స్వీట్ రెసిపీ. ఈ సమ్మర్లో శరీరం చాలా చల్లబడుతుందండి. ఈ ఎండలు చాలా ఎక్కువగా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఈ రెసిపీతో ఎంజాయ్ చేయండి. చాలా మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలా అంతా కూడా సేమియా వేసేసుకున్న తర్వాత దీని మీద మీకు నచ్చిన టూటీ ఫ్రూటీ కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పైన కొద్దిగా చియా సీడ్స్ వేసి పైన కొద్దిగా బటర్ స్కాచ్తో డెకరేట్ చేశానండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన రెసిపీ ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.